మహబూబ్ నగర్ జిల్లాలో టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ రష్మిక మందన్న రిసెప్షన్ సందడి మొదలైంది. ఈ జంట తన స్వంత గ్రామమైన బల్మూర్ మండలం తుమ్మన్పేట్ ఫామ్ హౌస్ లో రిసెప్షన్ వేడుకలో పాల్గొనున్నారు. అయితే మొదట అక్కడ ఏర్పాటు చేస్తున్న సత్యనారాయణ స్వామి వ్రతంలో ఈ నూతన వధూవరులు పాల్గొన్నారు. అనంతరం గ్రాండ్ గా జరుగుతున్న రిసెప్షన్ వేడుకలకు భారీగా వీఐపీలు హాజరవుతున్నారు. పాసులు ఉన్న వారికి మాత్రమే అనుమతులు ఉన్నాయి. ఎట్టకేలకు విజయ్ దేవరకొండ, రష్మిక దంపతులు ఈరోజు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి బల్మూరు మండలం తుమ్మన్నపేట గ్రామంలో విజయ్ దేవరకొండ సొంత గ్రామంలో కూడా ఈరోజు సత్యనారాయణ రథం వేడుకల్లో పాల్గొంటారని చెప్పుకోవచ్చు. గత 3 రోజుల కిందట జరిగినట్టు ఉదయపూర్లో పెళ్లి వేడుకల్లో ఆయన అంటే అక్కడ వివాహం చేసుకున్న అనంతరం ఆయన సొంత గ్రామంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో ఈరోజు సత్యనారాయణ రథంలో కూడా వేడుకల్లో పాల్గొంటారు చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఇప్పటికే ఆ తిమ్మన్నపేట గ్రామాల్లో కూడా అన్ని ఏర్పాటు చేశారు. ఆయన సొంత గ్రామంలో ఉన్నటువంటి ఫామ్ హౌస్‌లో కూడా సత్యనారాయణ రథంలో వేడుకల్లో పాల్గొనడానికి గత 2 రోజుల నుంచి కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేశారు చెప్పుకోవచ్చు. వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు రాజకీయ ప్రముఖులు కావచ్చు, సినీ ప్రముఖులు కూడా ఈరోజు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించినగా ఏదైతే తుమ్మనపేట గ్రామంలో ఇప్పటికే ఆ గ్రామ ప్రజలతో మమేకమైనటువంటి బంధువులు అయితే కొత్తగా ఎవరైతే నూతన దంపతులు ఎవరైతే ఉన్నారో ఈరోజు సొంత గ్రామం రావడంతో కూడా ఆ గ్రామస్తులు కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ సత్యనారాయణ రథంతో పాటు రిసెప్షన్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 7,000 పైచిలకు అంటే భోజనాలు ఏర్పాటు చేశారు. ఆ గ్రామంతో పాటు అలాగే వచ్చే ప్రముఖులకు రాజకీయ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా భోజనాలు ఏర్పాటు చేసి ఏదైనప్పటికీ కూడా సినీ ప్రముఖుల దాదాపు 30 ఏళ్ల పాటు ప్రస్థానం కొనసాగిన విజయ్ దేవరకొండకు సంబంధించి 30 ఏళ్ల తర్వాత మళ్ళీ మా సొంత ఊరికి రావడం ఇక్కడ ఈ వాళ్ళు పెళ్లి వేడుకలు చేసుకున్న తర్వాత సొంత గ్రామానికి వచ్చి ఇక్కడ సత్యనారాయణ వ్రత వేడుకలు చేయడం చాలా సంతోషం అని చెప్పి ఆ గ్రామస్తులు కూడా తెలియజేసిన ఏదైనప్పటికీ కూడా ఒక సినీ నటులు ఉన్నటువంటి విజయ్ దేవరకొండ కావచ్చు, రష్మిక ఒకటైన నేపథ్యంలో కూడా ఈ సొంత గ్రామానికి వచ్చి ఈ వేడుకలు చేసుకోవడం చాలా సంతోషం ఉందని చెప్పి ఇప్పటికే ఆ గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు వచ్చిన నేపథ్యంలో కూడా ఎలాంటి ఇబ్బందులు తావు లేకుండా కూడా ఇప్పటికే నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ కావచ్చు, దాదాపు పూర్తిగా తుమ్మన్నపేట గ్రామాన్ని కూడా పోలీసు బందోబస్తు మధ్యలో తీసుకుని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రముఖులు, రాజకీయ నాయకులతో పాటు సినీ ప్రముఖులు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏదైనా ఇబ్బందులు పడే అవకాశాలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అంటే అక్కడ ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించిన పూర్తిగా పోలీసులు దాదాపు 200 మంది పోలీసులను ఏర్పాటు చేశారు. అక్కడ దాదాపు ఈరోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు ఆ సత్యనారాయణ రథం వేడుకలో కూడా పాల్గొంటారు. దాదాపు మధ్యాహ్నం 1 గంట వరకు కూడా విజయ్ దేవరకొండ, రష్మిక కూడా అక్కడనే ఆయన ఫామ్ హౌస్‌లో ఉంటారు. అక్కడ వేడుకలను పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఏదైతే బంధువులను కలిసే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఆ వేడుకలు జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు కూడా పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేసిన ఏదైనప్పటికీ ఇప్పటికే సొంత గ్రామం ఉన్నటువంటి తుమ్మనపేట గ్రామంలో ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు విజయ్ దేవరకొండ ఈ స్థాయికి సినీ నటుడుగా రావడం, సినీ నటుల ఇద్దరిని అంటే విజయ్ దేవరకొండ కావచ్చు, రష్మిక కావచ్చు పెళ్లి చేసుకొని సొంత గ్రామానికి రావడం చాలా సంతోషంగా అని హర్షం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇక్కడ ఈ వేడుకలు సత్యనారాయణ వ్రతం వేడుకలు చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పి అక్కడ గ్రామ ప్రజలు తెలియజేసిన ఏదైనప్పుడు కూడా విజయ్ దేవరకొండ, రష్మిక ఒకటైన నేపథ్యంలో గ్రామానికి రావడం చాలా సంతోషక విషయం అని చెప్పినప్పుడు కూడా అంటే ఎలాంటి తావు లేకుండా ఇప్పటికే పోలీసు పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ దాదాపు విజయ్ దేవరకొండ, రష్మిక దాదాపు ఒక 4-5 గంటలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే విజయ్ దేవరకొండకు సంబంధించిన బంధువులు కూడా ఈ వేడుకలో పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంతో పూర్తిగా 7,000 మంది పైచిలకు అక్కడ విందు భోజనం కూడా ఏర్పాటు చేశారు చెప్పుకోవచ్చు. ఇప్పుడు విజయ్ దేవరకొండ, రష్మిక అయితే
మ్యారేజ్ చేసుకున్న నేపథ్యంలో అది రాష్ట్ర ఏదైతే దేశవ్యాప్తంగా దాదాపు 12 రాష్ట్రాలకు సంబంధించిన దేవాలయాల్లో కూడా విందు కార్యక్రమం భోజనం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుని ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కూడా దాదాపు హైదరాబాదు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన 2 ప్రముఖ టెంపుల్లో కూడా భోజనాలు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. అయితే మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన మన్నెంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా అన్నదానం కార్యక్రమం విందు కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడానికి విజయ్ దేవరకొండ అలాగే రష్మిక ఈ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పొచ్చు. అలాగే హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమాన్ని కూడా మహబూబ్‌నగర్ అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కుటుంబ సభ్యులను కలిసారు చెప్పుకోవచ్చు. విజయ్ దేవరకొండ, రష్మిక. ఎందుకంటే మా కార్యక్రమం అయితే రిజిస్ట్రేషన్ కార్యక్రమం హాజరు కావాలని చెప్పి స్వయంగా విజయ్ దేవరకొండ దంపతులు కూడా సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు చెప్పుకోవచ్చు. ఏదైనప్పుడు కూడా విజయ్ దేవరకొండ, రష్మిక ఒకటైన నేపథ్యంలో చాలా సంతోషంగా ఉందని చెప్పి గ్రామ ప్రజలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బంధువులు హర్షం వ్యక్తం చేసిన ఏదైనప్పుడు కూడా ఎక్కడ ఏదైతే సొంత ఊరు మర్చిపోని నేపథ్యంలో ఇక్కడ ఈ వేడుకలు చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పి ఆ గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేసింది. ఏదైనా ఈ వేడుకలకు సంబంధించి పూర్తిగా ఏర్పాట్లు పూర్తయి చెప్పుకోవచ్చు. గత 2 రోజుల నుంచి కూడా విజయ్ దేవరకొండకు సంబంధించిన తుమ్మనపేటలో ఉన్నటువంటి ఫామ్ హౌస్‌కి సంబంధించిన పూర్తిగా లైటింగ్ కావచ్చు, టెంట్లు కావచ్చు, కావాల్సిన ఏదైతే ప్రోగ్రామ్ కావాల్సిన పూర్తి ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. ఇప్పటికే పోలీసులు కూడా పూర్తిగా ఆ గ్రామాల్లో కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు తావు లేకుండా చూసుకోవడానికి సంబంధించి పోలీసులు కూడా పూర్తిగా జిల్లా ఎస్పీ ఆర్డర్స్ ఇచ్చారు చెప్పుకోవచ్చు. ఏదైనప్పుడు కూడా విజయ్ దేవరకొండ, రష్మిక దంపతులు తమ సొంత గ్రామం రావడం, ఈ వేడుకలో పాల్గొనడం చాలా సంతోషం ఉందని చెప్పి ఇప్పటికే రాజకీయ ప్రముఖులు కావచ్చు, సినీ ప్రముఖులు కూడా తుమ్మనపేట గ్రామానికి ప్రయాణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఏదైతే తుమ్మనపేటలో జరిగే విజయ్ దేవరకొండ సత్యనారాయణ వేడుకల నుంచి కెమెరా పర్సన్ శివతో రామకొండ, మెగా 90 మహబూబ్‌నగర్.